హాయ్ నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోనింగ్ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈ రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్ యొక్క ప్రొడక్షన్స్ నేను నా యొక్క కొత్త యూట్యూబ్ ఛానల్, హిందీ ఛానల్ రసూల్ ఖాన్ అనే ఛానల్లో వేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా ఈ ఛానల్లో మీరు కనుక ఐపీఎల్ మ్యాచ్ గురించి చూస్తున్నట్లయితే, అది నా ప్రొడక్షన్స్ మీకు నచ్చినట్లయితే మాత్రమే ఆ యొక్క ఛానల్కి వెళ్ళి అక్కడ వీక్షించవచ్చు. సో నేను దీనికి సంబంధించిన లింక్, అంటే ఆ ఛానల్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో అగైన్ మీ యొక్క ఎంకరేజ్ అనేది నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను ఎంతో శ్రమపడి ఈ ప్రొడక్షన్ చేయవలసి వస్తుంది, చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. సో నేనైతే ఎవరిని బెట్టింగ్ల కొరకు అయితే ఎంకరేజ్ చేయట్లేదు, కానీ మనం న్యూమరాలజీ ద్వారా ఏ విధంగా ప్రొడక్షన్ చేయవచ్చు, మనం ఎలా ప్రొడక్షన్ చేయవచ్చు అనేది ఒక తెలియడం కొరకు. ఎందుకంటే ఫర్దర్లో ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా కావాలంటే నా యొక్క వీడియోస్ ప్రీవియస్లో పోయి చెక్ చేసుకోండి అని చెప్పడానికి ప్రూఫ్ కొరకు నేను నాట్ ఓన్లీ క్రికెట్ ప్రొడక్షన్సే కాదు, ఎలక్షన్స్ గురించి కూడా చాలా చేశాను. తర్వాత అదేవిధంగా పొలిటీషియన్ల గురించి చేశాను. తర్వాత పర్సనల్ ఫిలిం స్టార్ల గురించి, వాళ్ళ గురించి చేశాను. మూవీస్ గురించి కూడా చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇదే స్పెసిఫిక్ గా నేను చేయడం అనేది ఏం జరగట్లేదు. సో కాబట్టి మీరు మీ యొక్క లైక్స్, మీ యొక్క కామెంట్స్, మీ యొక్క షేర్ చేసేదే నాకు చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. అంటే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కేకేఆర్ వర్సెస్ జీటీ గుజరాత్ టైటన్స్ వాళ్ళ మధ్య మ్యాచ్ జరగబోతుంది. దాని యొక్క ప్రొడక్షన్ గురించి హిందీలో అక్కడ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైతే హిందీ అర్థం కాదనుకుంటారో వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే, వాట్సాప్లో నేను దానిలో కూడా ఏ టీం టాస్ విన్ అవుతుంది, ఏ టీం విన్ అవుతుంది అనే దాని గురించి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి నా యొక్క హిందీ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.